బాబు రెడీ బాబు. కట్ కెమెరా యాక్షన్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ రివ్యూ రాజా. సో ఇవాళ మార్నింగ్ అలా హాట్స్టార్ ఓపెన్ చేశాను అనమాట. ఓపెన్ చేసినప్పుడు ఒక సినిమా కనిపించింది అనమాట. సినిమా పేరేంటంటే ఆన్ పావం పోలతట్టు. పేరు కరెక్ట్గానే ప్రొనౌన్స్ చేశాను అనుకుంటున్నాను. ఇది ఒక తమిళ సినిమా అనమాట. అంటే మార్నింగ్ చూశాను, ఎవరు హీరో హీరోయిన్ అని చూస్తే మన జోయ్ సినిమాలో హీరో హీరోయిన్ అనమాట. సేమ్ క్యాస్ట్తో వస్తున్నారు కదా. సో మూవీ అలా ఉండబోతుందని స్టార్ట్ చేశాను. ఫ్రాంక్గా చెప్పాలంటే జోయ్ సినిమా నాకైతే వర్కౌట్ అవ్వలేదు. చాలామందికి నచ్చింది అని అంటారు కానీ నాకైతే వర్కౌట్ అవ్వలేదు. సో ఈ మూవీ సినాప్సిస్ చదివాను. సో ఒక రామ్ కామ్ అని అర్థమైంది. సో చూశాను. నాకైతే సీరియస్ చెప్తున్నాను, మూవీ నచ్చింది. ఒక లైట్ హార్టెడ్ రామ్ కామ్ అనమాట. మెయిన్గా ఈ మూవీ కపుల్స్కి ఇంకా న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మ్యాక్సిమం అదే అడ్రస్ చేశారు కాబట్టి సినిమాలో. కపుల్స్కి ఇంకా న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు, అది కూడా ఒక ఎంటర్టైనింగ్ వేలో. మెయిన్లీ నాకు తమిళ్ మూవీస్లో ఇలాంటి మూవీస్ చాలా నచ్చుతాయి. ఎస్పెషల్లీ గుడ్ నైట్ అయినా కానీ, లవర్ అయినా కానీ, లేకపోతే ఇంకా చాలా అనమాట. ఈ మూవీస్లో ఏంటంటే రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. సో దానికి మనం కనెక్ట్ అవుతాం అనమాట. మన రియల్ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్, రోజు జరిగే ఇన్సిడెంట్సే. సో అవి తీసి పెడతా ఉంటారనమాట సినిమాల్లో. సో ఈ మూవీ కూడా అలాంటి దానికే వస్తుంది. సరదాగా ఇంట్లో అలా బోర్ కొడుతూ ఉంటే హ్యాపీగా ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే సినిమా. ఒక్క వల్గారిటీ ఉండదు, ఏమీ ఉండదు, చాలా నీట్గా ఉంటుంది మూవీ అంతా. మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి హీరో హీరోయిన్కి రీసెంట్గా పెళ్ళి అవుద్ది. ఆ తర్వాత వాళ్ళు డైవర్స్ తీసుకుందాం అనుకుంటారు. మళ్ళీ వాళ్ళు కలిసారా లేదా అనేది స్టోరీ. సో స్టోరీ చాలా చిన్నదే కానీ చాలా బాగా డీల్ చేశారు. ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా హీరో రియో రాజ్ గారు చాలా బాగా చేశారు. ఆయన జోయిలో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా అలానే చాలా బాగా చేశారు. అండ్ హీరోయిన్ మాల్వికా గారు కూడా చాలా బాగా చేశారు. ఆ క్యారెక్టర్కి ఆ అమాయకత్వాన్ని చాలా బాగా తీసుకొచ్చారు. అండ్ అంతే, ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే సరదాగా అలా ఓటీటీలో చూసే సినిమా. ఖచ్చితంగా ట్రై చేయండి అనే చెప్తాను నేనైతే. సో మా రేటింగ్ వచ్చేసి 3/5. ఇలానే మేము ఓటీటీలో వచ్చే సినిమాలకు కూడా రివ్యూలు ఇస్తూ ఉంటాం. సో ప్లీజ్ మీరు చేయాల్సింది ఒకటే, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.